9 తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం బస్టాండ్ సెంటర్ కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించిన ఏపీఎంఎఫ్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ సీనియర్ పాత్రికేయులు జోసెఫ్ శేఖర్ శీలం శేషుడు మాట్లాడుతూ కర్నూలులోని ఓ పత్రికా కార్యాలయంపై దాడి, మద్దికరలోని ఓ విలేకరిపై దాడి, సిద్ధం సభలో ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడిని ఏపీఎంఎఫ్ ఖండించింది. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీఎంఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం ఓబులేసు శ్రీశైలం నియోజకవర్గం అధ్యక్షులు మక్బూల్ బాషా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి డేవిడ్ రాజ్, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ సుధాకర్, కార్యదర్శి నాగరాజు, ట్రెజరర్ పీటర్, ఏపీఎంఎఫ్ గౌరవ అధ్యక్షుడు శీలం శేషు, పెరుమాళ్ల చంద్రశేఖర్, సల్మాన్ ఖాన్, వలీఖాన్, శివకుమార్, రమణ, ఏపీయూడబ్ల్యూఎఫ్ ప్రతినిధి జోసెఫ్ శేఖర్, జనసేన నాయకులు మురహరి, అరుణ్ కుమార్, సిపిఎం పార్టీ రణధీర్, సిఐటియు రామ్ నాయక్, సురేంద్ర, ఎంఆర్పిఎస్ దర్గయ్య, మదనపల్లి బుజ్జి, మాల మహానాడు అబ్రహం మొదలైన వారు పాల్గొన్నారు. దోషం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిన్నటి రోజే కర్నూలు జిల్లాలోని మదికేర మండల కేంద్రంలో ఆంధ్రజ్యోతి విలేకరి వీరశేఖర్ పై కూడా అక్కడి ఎమ్మెల్యే సమక్షంలోనే దాడులు చేయడం జరిగింది. వీటికి అన్నిటికీ నిరసనగా విలేకరులు ఒక్కరిగా లేము, ఐక్యంగా ఉన్నాము. ఉద్యమిస్తే తిరగబడితే మీ ప్రభుత్వానికి ఏ గతి పడుతుందో చెప్పడానికే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులను, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పీడీఎఫ్ మీడియా ఐక్యంగా ఉద్యమిస్తున్న విషయాన్ని ప్రభుత్వం గమనించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు ప్రభుత్వం అయితే తిరగబడి దాడి చేసి కొట్టే స్థాయి కూడా మా పెన్నుని కలంగా కాకుండా ఆయుధంగా మలుచుకొని మీపై తిరగబడతామన్న విషయాన్ని గుర్తు చేస్తూ హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాం. 2004 సంవత్సరంలోనే దాదాపుగా విలేకరులపై దాడులు ఎక్కువైనాయి. ఈరోజు ప్రతిపక్షంలో ఒకరు, పాలకపక్షంలో ఒకరు ఉంటున్నారు. ఇది శాశ్వతం కాదు, అశాశ్వతము. కాబట్టి ఎవరైనా సరే ఒక విలేకరిపై దాడి చేయడం అన్నది దుర్మార్గమైన చర్య. ఏదైనా ఉంటే మేనేజ్మెంట్తో మాట్లాడుకొని చేసుకోవాల్సింది. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ఎవరికైనా తప్పే. కాబట్టి పాత్రికేయులపై దాడిని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకొకసారి ఇలాంటి జరగకుండా ఆయా పార్టీలు చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వార్తలైనా, పాలకపక్ష పార్టీల వార్తలైనా ఈ విలేకరులే రాయాల్సిందే. కాబట్టి ఇలాంటి విలేకరులను మీరు మంచిగా చూసుకోవాల్సింది పోయి ఒక కక్ష కట్టి చూడడం అన్నది దుర్మార్గమైన చర్య. ఇంకొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర గవర్నర్ను మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉండాలని, ఈ ప్రతిపక్షాలు, పాలకపక్షాలు అశాశ్వతం, ప్రజలు శాశ్వతం, భారత రాజ్యాంగం శాశ్వతం. కాబట్టి భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ సోదరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.